హాయ్ గాయ్స్, దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. చూద్దాం. ఎందుకంటే నేను ఆల్రెడీ యూట్యూబ్లో చాలా రోజుల నుంచి ఉన్నాను. కానీ ఏంటంటే అన్ని షార్ట్ వీడియోసే. కానీ ఫస్ట్ టైం లాంగ్ వీడియో పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఇక్కడ క్యాంపింగ్కి వెళ్తున్నాం. దగ్గరలోనే ఒక 150 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. మొత్తం అంతా సెట్ చేసుకున్నాను. ఇదిగోండి చూడండి, చూపిస్తాను మొత్తం ఎట్లాగా ఏంటి అనేది, ఎంత పడుతుంది, ఎక్కడ దాకా వెళ్తున్నాము ఏంటి, మొత్తం అన్నీ చూపిస్తాను నేను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇందాకే వెళ్ళి ఇదిగోండి సబ్వే కూడా కొనుక్కుని వచ్చుకున్నాం. ఇందాకే ఇక్కడే ఆగి, ఇప్పుడు ఫ్యూయల్ స్టేషన్ దగ్గర ఆగి అన్నీ సెట్ చేసుకున్నాము. ఐస్ కీస్ మొత్తం అంతా తీసుకుని టైర్లో ప్రెషర్ చెక్ చేసి మొత్తం అంతా. సో యా, లెట్స్ గో. ఇప్పుడే బ్రో ఇదిగోండి ఇలా కులలింగ కెఫేకి వచ్చాం. జస్ట్ కాఫీ తీసుకుందాం అని చెప్పి. బాగుంటుందంట రివ్యూ ఇక్కడ చూస్తే. ఇదిగోండి కెఫేలో ఇప్పుడే ఆర్డర్ ఇచ్చాము ఓ 2. చూస్తే ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. సాసేజ్ రోల్లు, ఇవి మినీ సాసేజ్ రోల్స్, నట్ కెల్లీ పైస్, స్టేక్ అండ్ గార్లిక్, ఇవ్వండి బీఫ్ పుల్డ్ దని, బీఫ్ పైస్ మొత్తం అన్నీ ఉన్నాయి. ఇంకా వీటి చూస్తే మొత్తం ఇంకా మన స్వీట్ థింగ్స్ అనమాట. ఇంకా మఫిన్స్, స్ట్రాబెరీ టార్ట్స్, చాక్లెట్ టార్ట్స్, ఇది చాలా బాగుంటుంది చాక్లెట్ టార్ట్. ఆ తర్వాత మళ్ళీ సిట్రస్ టార్ట్, ఇంకా హ్యామీ చీజ్ టోస్టీస్, చీజ్ అండ్ టొమాటో, ఎగ్ సలాడ్స్ మొత్తం ఉన్నాయి. ఇంకా ఇది కెఫే లుక్. అవుట్డోర్ సిట్టింగ్ ఉంటే ఇండోర్ సిట్టింగ్ ఉంది, అంత బాగుంటాయి. ఇంకా డ్రింక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మొత్తం. ఇప్పుడే కాఫీ తీసుకున్నాం. ఇదిగోండి మన కార్ ఆడ పెట్టాం. వెళ్ళి ఇప్పుడు ఇంకా సబ్వే తినేసి ఇంకా బయలుదేరుతాం డైరెక్ట్గా. ఈ మధ్యలో ఒక 2-3 స్టాపులు చూద్దాం అనుకుంటున్నాం, ఆపుదాం అనుకుంటున్నాం, చూడాలి. ఇదే మన స్టఫ్ క్యాంపింగ్కి. నెక్స్ట్ 2 to 3 డేస్కి ఇదే వారం మొత్తం. ఇంకా బ్యాగ్స్, టేబుల్ మొత్తం, ఇంకా డ్రెస్సెస్ మొత్తం అన్నీ పెట్టేసుకున్నాము. అది వచ్చేటప్పటికేమో దాని ఏమంటారు, బెడ్ మ్యాట్రెస్, ఎయిర్ మ్యాట్రెస్ అది. ఇంకా సరుకు మొత్తం దాంట్లో పెట్టాను. ఇదేమో వాటర్, మౌంట్ లాఫ్ట్ అనేది. సో అది ఇంకా గ్యాస్లు ఇది ఇలాగే చిన్న కార్లో సెట్ చేసాం మొత్తం. అది మటను, ఇంకా పాలు, కొత్తిమీర, పుదీనా, చీజ్, అవకాడో, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పెట్టుకున్నాం. ఎగ్స్, ఇది కూడా ఐస్ దేనికి మంచి స్పేర్గానే ఉపయోగించాము. పుదీనా, ఇది బ్రెడ్, 2 చాక్లెట్లు. మనకి ఇక్కడ నుంచి 112 కిలోమీటర్స్ ఉంది కులలింగా నుంచి. లిచ్ఫీల్డ్ కూడా కాదు, లిచ్ఫీల్డ్ నేషనల్ పార్క్లో మనం వెళ్ళేది ఫ్లోరెన్స్ ఫాల్స్. అది 4-wheel డ్రైవ్ది, కానీ మన కారు 4-wheel కాదు. కానీ ఏంటంటే క్యాంప్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు మనకి. అది మనం ముందే బుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ పర్ హెడ్ $15 1 డేకి. మనం క్యాంప్ సైట్ బుక్ చేసుకోవాలి. మేమిద్దరం బుక్ చేసుకున్నాము. ఫర్ 2 పీపుల్కి $60 అయ్యింది మనకి. చెక్ ఇన్ టైం, చెక్అవుట్ టైం 11 to 11. అది ఈ రోజు మార్నింగ్ మేము 11కి చెక్ ఇన్ అయితే వెన్స్డే మార్నింగ్ 11 o'clock చెక్అవుట్ చేసేయాలి. సో అది థింగ్. మధ్యలో వెళ్తా ఏమన్నా చూసుకుని వెళ్దాము అని అనుకుంటున్నాం. ఎందుకంటే బెర్రీ స్ప్రింగ్స్ అని ఒకటి ఉంది ఇక్కడ వెళ్ళే దారిలో. మళ్ళీ బ్యాక్ సైడ్ దగ్గర ఏమో ఉన్నాయంట వ్యూ పాయింట్స్. సరేలే ఒకసారి వెళ్తా చూద్దాము ఎలా ఉంటుందో ఏంటో అనేది అనుకుంటున్నా. మరి చూద్దాం అసలు. ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం మేము కూడా క్యాంపింగ్కి. మొత్తం అన్నీ సెట్ చేసుకున్నాము, అంతా బాగానే. సో యా, చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కాలుతుందో మొత్తం అంతా. మనకి ఇక్కడ బుష్ ఫైర్స్ అని చాలా హెవీగా వస్తాయి అన్నమాట మనకి ఎన్టీలో మెయిన్గా. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఫారెస్ట్ ఏరియా ఎక్కువ, మనకి సన్ ఎక్కువ మనకి. మరి ఏంటంటే మన హైదరాబాద్, మన విజయవాడ ఇవన్నీ కూడా పనికిరావు మనకి. చెన్నై ఎండల్లాగే ఉంటాయి ఇక్కడ మొత్తం.
చిన్న బుడ్డి ఊరు బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద లిచ్ఫీల్డ్ నేషనల్ పార్క్. ఏవో చిన్న చిన్న గ్రాసరీ షాప్స్, చిన్న ఏదో ఫ్యూయల్ స్టేషన్ ఇవి ఉన్నాయంట. సరే ఒకసారి లుక్ వేద్దాము, వాష్రూమ్స్ కూడా యూజ్ చేసుకుని వెళ్దాము మళ్ళా. ఎందుకంటే ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ వరకు ఏమి ఉండవు మనకి నేషనల్ పార్క్, ఇది మన క్యాంప్ సైట్కి వెళ్ళే దారిలో. అందుకే ఇంకా సరే అని చెప్పి ఇక్కడ యూజ్ చేసుకుని వెళ్ళొచ్చు అని అవుతున్నాము. ఇది ఇన్ఫర్మేషన్ సెంటర్. ఇక్కడ చూడండి ఎంత చిన్న ఫ్యూల్ స్టేషన్ చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు ఇదే చిన్న ఫ్యూల్ స్టేషన్, బ్యాచిలర్ జనరల్ స్టోర్ కమ్ ఫ్యూయల్ స్టేషన్. మరి ఫ్యూయల్ ఉందో లేదో అమ్ముతారేంటో తెలియదు, కానీ మేమైతే టాయిలెట్స్ కోసం సెట్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్కడ దొరుకుద్దో ఏంటో తెలియదు, చూడాలి. మన దగ్గర అయితే అన్నీ ఉన్నాయి, ఇంకా కావాల్సినవన్నీ ఉన్నాయి. సబ్వే తీసుకున్నాం కిందాక, అది తినలేదు. ఏదైనా మంచి స్పాట్లో చూసి ఆపి తిందాం అని వెయిట్ చేస్తున్నాం. అది ఉంది, ఇంకా కోక్ ఉంది మన దగ్గర, స్నాక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏంటి ఇక్కడ ఆగుతున్నారు? ఓ ఇక్కడ ఉన్నాయి టాయిలెట్స్. అయితే ఇక్కడ యూజ్ చేసుకుని వెళ్ళొచ్చు మనం. డన్ అయితే. ఇక్కడ దగ్గరలో ఏదో ఉంటే చూడటానికి వచ్చాను. ఇదేంటో నాకు తెలిసి అన్న చిన్న బార్ లాంటిది అనుకుంటా, ఏదో బ్రూవింగ్ కంపెనీ అని ఉంది. చూడండి బాగుంది కదా, చిన్న గ్రౌండ్లా ఉంది, టేబుల్స్ ఉన్నాయి, ఇక్కడ ఏసీ బాగుంది, చక్కగా చల్లగా భలే ఉంది. ఓకే, ఇది నాకు తెలిసి ఇది గ్రౌండ్ లాగా మనకి, ఇంకా మనకి సై మూవీలో ఆడతారుగా గేము, ఆ గేమ్ టైప్ ఇది గ్రౌండ్. చిన్నపిల్లలకి ఇక్కడ వేసారు ఆడటానికి చేయడానికి. ఇదే మనల్ని కాపాడిన టాయిలెట్స్. ఇప్పుడు ఇది చూసారా, క్యారవాన్స్ చక్కగా మొత్తం అన్నీ సెట్ చేసుకుని పోతారనమాట హ్యాపీగా. ఇలాంటివి చాలా చూస్తాం ఇప్పుడు మనం వెళ్ళేదారిలో. సో ఇదే బ్యాచులర్ ఇంకా టౌన్ సెంటర్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. ఏదో కాలేజ్ కూడా ఉందంట ఇక్కడ. ఇదేంటో ఏదో పొకీస్ గిక్కీస్ అని ఉన్నాయి, ఇది మరి క్లోజ్డ్ అనుకుంటా నాకు తెలిసి. ఓకే, ఇంకా స్టార్ట్ అవుదాం, మళ్ళీ లిచ్ఫీల్డ్లో కలుద్దాం. చూడండి ఇక్కడ ఉండేదేమో పనేమో 10 నిమిషాల పని, చేసేదేమో ఎంతమంది. చూసారా, చిన్న రోడ్డు వేయడానికి వచ్చారు. ఎన్ని ఉన్నాయి చూడండి, ఎంతమంది వర్క్ చేస్తున్నారు చూడండి. మన వాళ్ళు అనుకోండి 4-5 వస్తారు, పని మొత్తం కానిచ్చుకుని వెళ్ళిపోతారు. అంత టాలెంట్ మన ఇండియాది. అది సంగతి. ఆ చివర ఒక అమ్మాయి నుంచి ఉందా, ఇక్కడ ఒక అమ్మాయి ఇలా బోర్డు పట్టుకుని నుంచుంటారు స్టాప్స్లో ఇట్లాగా. అది మొత్తం సోలార్ ఫామ్, ఇది సోలార్ ప్లాంట్ మొత్తం. ఇంకా చూడండి చాలా పెద్దది. ఈ దరిదాపుల్లో ఎప్పుడు నేను ఇంత పెద్దది ఎక్కడా చూడలేదు. చూడండి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 1.5 acre దాకా ఉంటుంది అనుకుంటా ఇది మొత్తం. ఇంకా పవర్ సప్లై చేస్తుంది ఇంకా మొత్తం ఇక్కడ దగ్గరలో ఉన్న ఏరియాస్కి. దానికి ఇక్కడ బ్యాచులర్ అని ఒకటి ఉంది దగ్గరలో ఒక ఊరు, ఇంకా దానికి ఇంకా మొత్తం అన్నిటికీ సప్లై చేస్తుంది. ఇంకా ఇది ఏదో పవర్ ప్లాంట్ కూడా ఉంది చూడండి, ఇంకా వస్తూనే ఉంటుంది. ఇంకా దూరంలో ఉంది చూడండి పవర్ స్టేషన్. మళ్ళా వచ్చినాయి ఇవి. ఇవ్వండి ఇక్కడ రోడ్ సైడ్కి ఆగాం. ఇలా ఉంది మొత్తం లొకేషన్, చాలా బాగుంది లొకేషన్. ఓ పక్క మంచిగా ఎండ వస్తుంది, ఇంకో సైడ్ ఏమో మంచిగా చల్ల గాలి వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఇది చాలా బెస్ట్ సీజన్ అనమాట మనకి. డార్విన్ కానీ సరౌండింగ్ ఏరియాస్ కానీ వీటిది చాలా బెస్ట్ ఏరియా ఇప్పుడు. ఎందుకంటే ఈ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ చాలా బాగుంటుంది. చాలామంది మనకి సిడ్నీ, మెల్బర్న్స్ నుంచి, ఎడిలైడ్ నుంచి కూడా మనకి వస్తూ ఉంటారు ఫుల్గా క్యాంపింగ్కి, వాటికి దీనికి వచ్చి ఇలాగా రోజులు మనకి ఇక్కడ క్యాంపింగ్లో వేసేసి కూర్చుంటారు. నేను ఎక్కడ చక్కగా కొన్ని టేబుల్లు వేసారు, వాటి హిస్టరీ ఏంటి కదా అనేది మొత్తం చూపిస్తున్నారు ఇక్కడ అంతా. ఒకసారి చూద్దాం.
ది మ్యాగ్నెటిక్ టర్మెంట్ అంట, ది మౌండ్, ది ఆర్కిటెక్చర్. చూడండి Elle est immense parce qu'elle compte tous les œufs. Ouais. వీటిని ఎలా కడుతున్నారు, ఏంటి, ఎలా కడతాయి చేయాలి అని మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీన్ని కెథడ్రల్ మౌంట్ అంటారంట. దీన్ని ఇది ఒక 50 years ఓల్డ్ది. ఇది అసలు ఎంత బాగా కాపాడుకుంటూ వస్తున్నారు చూడండి. దీన్ని 50 years ఓల్డ్ అంటే చిన్న విషయం అది. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఉంది మొత్తం, చదవండి క్లియర్గా. మొత్తం ఇంకా గవర్నమెంట్ దీన్ని సేఫ్ గార్డ్ చేస్తుంది. ఇంకా దీనికన్నా పెద్ద పెద్దవి చాలా ఉన్నాయి, కానీ ఏంటంటే ఇది బాగా ఓల్డ్ అంట. అందుకే దీన్ని మంచిగా చుట్టూరా ఈ వాక్ తీసి మొత్తం అంతా బాగా ఇది చేస్తున్నారు, కాపాడుకుంటూ వస్తున్నారు. అది వెళ్దాం, చూద్దాం. ఇది ఒక రౌండ్, చిన్న రౌండ్ లాగా ఇలా వెళ్ళి అలా తిరిగితే అయిపోద్ది. కానీ ఏంటంటే ఇక్కడ అన్నీ అబ్బా 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 చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి. అందుకే దీనికి ఎంత కొంచెం హడావిడి చేశారు ఇక్కడ. చిన్న పిక్నిక్ స్పాట్ లాగా. ఓ బా ఇన్ని ఉన్నాయండి. జూమ్ చేస్తా, చూపిస్తా. వెళ్ళటానికి యాక్సెస్ లేదు కానీ చూడండి ఎన్ని ఉన్నాయో. ఓ మై గుడ్నెస్, చూడండి ఎన్ని ఉన్నాయా. ఓరి దేవుడా, ఇన్నా మరి. చాలా ఉన్నాయి అసలు. చూడండి అంత లాంగ్ వరకు ఉన్నాయో అసలు. ఇవన్నీ కొంచెం కాపాడారు కాబట్టి మాత్రం ఉన్నాయి. ఇప్పుడే ఒకటి చూసాము, అది ఎంత పొడుగుంది, ఎంత ఎత్తుందో చూపిస్తాను చూడండి, జూమ్ చేసి. కనిపిస్తుందా? ఇంకా జూమ్ చేస్తా. చూసారా ఎంత ఉందో అది? నాకు తెలిసి ఖచ్చితంగా అది 15 feet ఉంటుంది. టూ మచ్. ఇదిగోండి వచ్చేసాం మన క్యాంప్ సైట్కి. ఇది ఎంట్రన్స్. ఇట్లాగా మనం చాలా దగ్గరగా బుక్ చేసుకున్నాం. నెంబర్ 4 మంది. ఇది మన ప్లేస్. నెక్స్ట్ 2 daysకి ఫైర్ పిట్ కూడా ఇచ్చిండు చక్కగా. ఇక్కడ మనం టెంట్ కూడా వేసుకోవచ్చు. చెట్టు నీడ మధ్యాహ్నం వరకు బాగానే ఉంటుంది. బాగుంది. కానీ ఏంటంటే అంత పెద్ద ప్లేస్ ఏం కాదు, కానీ సరిపోద్ది. మస్తు ఎక్కువ ఒక గుడ్ ఫ్యామిలీకి. దీనికి అటుపక్క వేరే వాళ్ళు, ఇంకా అటుపక్క చాలా పెద్ద గ్రౌండ్ ఉంది అటుపక్క. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదో ఇది చేశారు. ఇంకా ఈ పైకి కూడా వెళ్ళొచ్చు అంట. మన ఇటు నుంచి వాటర్ ఫాల్స్కి వాటికి కూడా వెళ్ళొచ్చు ఇటువైపు మొత్తం. ఇదిగోండి టాయిలెట్స్ కూడా దగ్గరలోనే వచ్చినాయి మనకి. దగ్గర రావటం వల్ల మనకి ఇంకొంచెం బెనిఫిట్ అయింది. ఇదిగోండి అవే టాయిలెట్స్. మరి షవర్స్ కూడా ఉన్నాయంట. మరి చెక్ చేయాలి ఎలా ఉన్నాయో ఏంటో చెప్తా. ఇదిగోండి అటేపు కూడా. దీని వచ్చేటప్పటికి ఓల్డ్ 4-wheel drive అంటారు. అదే ఓల్డ్ 4-wheel drive క్యాంప్ సైట్ అంటారు దీన్ని. అంటే అన్ని 4-wheel drives ఉన్నాయి. మన బొడ్డోడు ఒకడే 2-wheel drive వాడు. కానీ ఏం చేస్తా, ఇదే దొరికింది, ఇదే బుక్ చేసుకున్నాం. వాళ్ళే ఇచ్చారు, బుక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదని. ఇదే యూనిసెక్స్ లైక్ షవర్స్, ఇదే వాషప్ ఏరియా అంట. ఇది అన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడి నుంచి క్యాంప్ సైట్లు మళ్ళీ చాలామంది ఉన్నారు. బాత్రూమ్ కూడా కొంచెం పర్లేదు, అట్టా ఉన్నాయి. ఇంకేం చేస్తాం, మేనేజ్ చేసుకోవాలిగా. ఇంకా షవర్స్ సపరేట్గా ఇచ్చాడు, వాష్రూమ్ సపరేట్గా ఇచ్చాడు. ఓ 3 ఇచ్చాడు. ఇంకా మా వాళ్ళు వస్తున్నారు ఆన్ ద వే. ఇంకా వాళ్ళు వస్తే ఇంకా వాళ్ళు కొంచెం దూరంలో వచ్చినాయి వాళ్ళకి. మేము పక్కన అనుకున్నాం కానీ ఇదేమో నెంబర్ 5 అంట. ఇక్కడ మాదేమో నెంబర్ 4 వచ్చింది. ఇంకా వేరే వాళ్ళు వేరే చోట దిగుతున్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం దగ్గరలోనే 2-wheel drive కూడా ఉంది. అటు కూడా వెళ్తున్నారు. అటుపక్క ఒక ఫ్యామిలీ, ఇటుపక్క ఇక్కడ ఇంకోటి వస్తున్నారు, ఇంకో ఫ్యామిలీ వస్తుంది. సో సెట్ అది. ఎట్టకేలకి సెట్ చేసాము. అది ఇది చేసి పాపం వేరే ఆవిడ వచ్చి మొత్తం హెల్ప్ చేసింది. ఎట్లా చేయాలి ఏంటనేది.
అందుకే టైం పట్టేసింది బాగా, ఫస్ట్ టైం కదా, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైనే పట్టేసింది. ఆవిడ రాకపోతే ఇంకో గంటన్నర పట్టేది ఈజీగా. ఇదిగో ఇంక ఇప్పుడు పరుపు వేస్తున్నాం. మోటార్ పెట్టాను కార్కి కనెక్ట్ చేసేటివి, దాన్ని కనెక్ట్ చేసేసి ఇదిగో ఇలా పెట్టేస్తే ఇదే తీసుకుపోతుంది, చేస్తుంది. ఇదండి ఇలా మోటార్ కార్కి కనెక్ట్ చేసాను. అది సిగరెట్స్ అది ఉంటుందిగా లైటర్ది పెట్టుకునేది, దానికి పెట్టేసి చేసేస్తే అయిపోద్ది, 10 నిమిషాల్లో అయిపోద్ది ఇది కూడా. అమ్మయ్య, మొత్తం సెటప్ గిటప్ అంతా అయిపోయింది. మొత్తం అంతా సెట్ చేసుకున్నాము. చాలా టైం పట్టింది. అన్నీ ఎక్కడున్నాయి ఏంటి అని చూసి చేసేటప్పటికి మొత్తం అంత అస్సాం అయింది. ఇప్పుడే ఇంకా దగ్గరలో ఫ్లోరెన్స్ ఫాల్స్ ఉందిగా, అది వెళ్ళి చూసి వద్దామని చెప్పి బయలుదేరాం. అది సంగతి. ఇదిగో మా వెనకాల సెటప్ చూడండి ఎలా ఉందో, అది భారీ సెటప్ అంతా. ఇక్కడి నుంచి మనకి ఒక 500 మీటర్స్ to 600 మీటర్స్ ఉంటుందంట ఫ్లోరెన్స్ ఫాల్స్. అక్కడికి వెళ్ళి ఒకసారి మొత్తం చూసి వద్దాం. ఎండ అయితే చంపేస్తుంది ఈరోజు, మామూలుగా కాదు, చితక్కొట్టేస్తుంది. మరి మేబీ సాయంత్రం అయ్యేటప్పటికి చల్లగా అవుతుందంట. రేపు పొద్దునకి ఎలాగో మనకి చల్లగానే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. చూద్దాం. గాలి అయితే లేదు, ఫ్యాన్ అయితే తెచ్చుకున్నా, ఉంది ఫ్యాన్ అయితే. చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడైతే వెళ్ళి ఫ్లోరెన్స్ ఫాల్ చూపిస్తాం మీకు, ఓకేనా? లెట్స్ గో. ఇది పట్టుకుని